రూపాయి ఖర్చు పెట్టకుండా, జిమ్కి వెళ్ళకుండా, స్పెషల్ డైట్స్ ఏం చేయకుండా కూడా మనం హెల్తీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇది చేయొద్దని కాదు, కానీ కొందరు ఎఫోర్డ్ చేయలేరు. సో జిమ్కి వెళ్ళలేరు, స్పెషల్ పైసలు పెట్టి తిండి తినలేరు. అలాంటి వాళ్ళ కోసం ఒకటే పని మీరు చేయాలా, ఏంటంటే ఫాస్టింగ్, ఉపవాసము. ఓకే, ఫాస్టింగ్ చేస్తే ఏమైతే అంటే రక్తం లోపల BDNF లెవెల్స్ పెరుగుతాయి, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ అంటారు. గ్రోత్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి, ఆటోఫేజీ జరుగుతుంది. దీనివల్ల ఏమైతే అంటే పాత కణాలు, చెడిపోయిన కణాలు మళ్ళీ రికవర్ అవుతాయి, పొట్ట నుంచి ఫ్యాట్ పోతుంది, బీపీ, షుగర్ లాంటివి కంట్రోల్ ఉంటాయి, పక్షవాతం, గుండెపోటు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా కొంచెం తక్కువ అయిపోతాయి. ఓకే, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతాయి, సో మనకు షుగర్ వచ్చే అవకాశాలు తక్కువ. సో ఫాస్టింగ్ తో చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, అందుకే మన హిందూస్ కి ఏకాదశి ఉపవాసం, మన ముస్లిమ్స్ కి రంజాన్ నెలలో రోజా ఉంటది, మన క్రిస్టియన్స్ కి లెంట్ సీజన్ ఉంటది, ఫాస్టింగ్. సో మన మతపరపు ఏదైతే గ్రంథాలు ఉన్నాయో అవి గుడ్డి నమ్మకాలు కాదు, అందులో చాలా సైన్స్ ఉంది, చాలా ప్లేసెస్ లో మనకు తెలియదు అంతే. ఓకే, సో నా దృష్టిలో దేవుడికి సైన్స్ కి పెద్ద తేడా లేదు. దేవుడి గురించి మనకు తెలిసిన విషయాలే సైన్స్ అంటాం మనం. దేవుడి గురించి అయితే విషయాలు మనకు తెలుసో దానికి సైన్స్ అని పేరు పెట్టినాం మనం. సైన్స్ లో మనకు తెలియని విషయాలు అయితే ఉంటాయో వాటిని దేవుడు అని పిలుస్తాం మనం, సింపుల్. సో దేవుడికి సైన్స్ కి తేడా లేదు. ఓకే, అయితే మతంలో కూడా కొన్ని, సైలెంట్ పెట్టండి ప్లీజ్. సో మతాల్లో కూడా ఒక మతం అనేది అందరినీ కలిసి పెట్టేది, కలిసి ఉంచేది మతం. అన్ని మతాలకు ఉన్నది రెండే పనులు, రెండే నేర్పిస్తాయి అన్ని మతాలు కూడా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అన్ని కూడా. ఏంటంటే ప్రేమ, సేవ. అందరినీ ప్రేమించు, అందరికి సేవ చేయి. ఓకే, ఒకరిని ఒకరితో డివైడ్ చేసేవి అవి మతాలు కావు, అది నా దృష్టిలో. ఓకే, సో ఫాస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టూల్. మీరందరూ కూడా ట్రై చేస్తే ఎటువంటి ఖర్చు లేదు. ఓకే, సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయింది. కొన్ని ఎలుకల మీద ఎక్స్పెరిమెంట్స్ చేసారు కొందరు. ఓకే, కొన్ని ఎలుకలకు కడుపు నిండా తిండి పెట్టారు, కొందరికి మాడగొట్టారు, కొందరిని అయితే సరిగ్గా తినలేదు ఎలుకలు, అవి ఎక్కువ రోజులు బతికినాయి. ఓకే, మన ముందు కాలంలో కూడా వాళ్ళు ఎక్కువ తినేది కాదు, తక్కువ తినేది, తక్కువ సార్లు తినేది, తక్కువ తినేది, కానీ తినేది క్వాలిటీ ఫుడ్ తినేది. అందుకే మీరు ఫాస్టింగ్ చేస్తే కూడా క్వాలిటీ ఫుడ్ తినాలా, తినేటప్పుడు మంచిగా ప్రోటీన్, కూరగాయలు, వైటమిన్స్, మినరల్స్ అన్ని దొరికేవి తినాలా. ఓకే, సో ఇది చేస్తే మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండొచ్చు. అయితే బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు పర్టికులర్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో, చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు